ఇక మరోవైపు ఇసుక తరలించే టిప్పర్ల నిర్వాహకులు లాబోదిబోమంటున్నారు. ప్రజల అవసరం కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకొస్తే స్టాక్ పాయింట్ల నిర్వాహకులు దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు ఇసుక లోడుతో ఉన్న లారీలను బలవంతంగా స్టాక్ పాయింట్లకు తరలించుకు వెళ్లి ఇసుకను తమ పరం చేసుకుంటున్న సందర్భాలున్నాయి. తమ ఖర్చుల డబ్బులైనా ఇవ్వమని స్టాక్ పాయింట్ల నిర్వాహకులను అడిగితే బెదిరించడమే కాదు, భౌతికంగా దాడులకు దిగుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. ఇసుక రవాణాపైనే ఆధారపడి బతుకుతున్న టిప్పర్ల నిర్వాహకులు ఇసుకాసురుల అక్రమాలను నిలదీయడమే కాదు, బహిరంగ నిరసనలకు దిగారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగి తమ ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనల ఫలితంగా ఒక్కో స్టాక్ పాయింట్ నిర్వాహకులు 100 మంది ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకుని చెలరేగిపోతున్నారనే విషయం బయటపడింది. ఆ ఇసుక మాదే, ఆ కుప్పలు మావే అంటూ ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. ఇప్పటికే పలు స్టాక్ పాయింట్ల నిర్వాహకులు ప్రతి టిప్పర్ యజమానికి లక్షల రూపాయలు బాకీ పడినట్టు వార్తలొస్తున్నాయి. బకాయిలు చెల్లించకుండా ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకురావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని టిప్పర్ల నిర్వాహకుల సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ వారు నిర్ణయించిన ప్రకారం గవర్నమెంట్ బిల్లులతోటి ఒంగోలుకి సప్లై చేస్తుంటామండి. బిల్లుకు వచ్చి 20 టన్నుల నుంచి 25 టన్నుల వరకు గవర్నమెంట్ వారు ఇచ్చిన క్వాంటిటీ బట్టి తీసుకొని వస్తామండి. తీసుకొచ్చి ప్రజలకు సప్లై చేసేసి వాళ్ళు గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం మాకు డబ్బులు ఇస్తుంటారండి. కానీ గత 3 నెలల నుంచి ఒంగోలులో ఇసుక యాడ్ ఒకటి పెట్టారండి. వీళ్ళు వచ్చేసి మాకే తోలాలి, మీరు డైరెక్ట్గా కస్టమర్కి తోలటం లేదు అని చెప్పి నానా ఇబ్బందులు పెట్టడం, మా బళ్ళు ఆపటం, డ్రైవర్లను కొట్టడం, వినకపోతే అద్దాల పగలు కొట్టేసి టైర్లు కోసేయటం, ఈ రకంగా చేస్తున్నారండి. వీళ్ళు 100 మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని గందరగోళం చేస్తూ వచ్చారండి. టౌన్కి 4 పక్కల కూడా వీళ్ళు సైన్యాన్ని పెట్టుకొని ప్రతి బండిని చెక్ చేయటం, బలవంతంగా తీసుకెళ్ళటం, ఇసుకాట్లో పోయించుకోవటం, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం. ఇక అధికార పార్టీ నేతల అండదండతోనే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాలు, అక్రమ తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరిలలో ఈ ఆరోపణలు అధికంగా వినబడుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పట్టలేదని చెప్పుకోవాలి. తూతు మంత్రంగా తనిఖీ చేసిన అధికారులు నామమాత్ర ఫైన్లు వేసి మమా అనిపిస్తున్న పరిస్థితి. ఎవరైతే ఇసుక అక్రమాలకు పరబడుతున్నారో వారికి వెనక స్థానిక ప్రజాప్రతినిధులు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండడంతో అధికారులు కూడా చూసి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి డిమాండ్ వినబడుతుంది. ఎవరైతే రెవెన్యూ, మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఈ ఇసుక అక్రమ రవాణా పాల్పడుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుని పీడీ యాక్టులు లాంటివి పెడితే తప్ప ఈ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడదని చెప్పి స్థానికుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సురేన్తో సురేష్, రాజ్ న్యూస్, ఈపురపాలెం ఇసుక క్వారీ నుండి. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మనుషులు ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను చూసి చూడనట్టు వదిలేసేందుకు రెవెన్యూ అధికారులతో పాటు మైనింగ్, పోలీసులకు పెద్ద ఎత్తున వాటాలు వెలుస్తున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికైనా ఇసుక మాఫియాకు చెక్ పడాలని కోరుకుంటున్నారు. గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్, నూతన గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. కానీ ఇంతవరకు ఇసుక గురించి పట్టించుకోవడం లేదు. పైకి ప్రకటన మాత్రము ఉచిత ఇసుక అంటారు. ఇక్కడ బజార్లో వచ్చేసరికి ఇసుక 1200, 1100 అమ్ముతున్నారు. ఇంత దారుణం జరుగుతుంది. మళ్ళీ ఈ దారుణానికి గవర్నమెంట్ వాళ్ళు ఎదురు చూస్తున్నారా, ఎవరు చూస్తున్నారు అర్థం కావడం లేదు. మార్కౌట్ టౌన్లో అయితే ఎంతమంది ఇంటెలిజెన్స్ ఉంటారు, వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఇసుక ధర పెరగడం వల్ల ఎంత నష్టపోతున్నారు. 20 రకాల కార్మికులు పనులు లేక ఈరోజు బజార్న పడుతున్నారు. మళ్ళీ ఈ విధంగా మోసపూరిత మాటలు చెప్పడం వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకొని ఇసుక గురించి తొందరగా ప్రజలకు మేలు చేసే విధంగా ఇసుక గురించి తక్కువ రేట్లు ఇస్తారని కోరుకుంటున్నాను. ఉచితంగా ఇస్తామన్న ఇసుకని టన్నుకి 1374 రూపాయలు ప్రకటించి అది ప్రభుత్వం నిర్ణయించిన ధర. ఆ ధరకు అడిషనల్గా 400-500 కలుపుకొని ఈరోజు టన్ను 1700-1800 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా
వివిధ ప్రాంతాల్లో వివిధ రేట్లకి విక్రయించి ఈ కూటమి నాయకులందరూ కూడా ఇసుక దందా చేస్తా నిర్మాణ రంగాన్ని కుదేలు అయ్యేటట్టు చేసి నష్టపోతున్నారని చెప్పి నేను ఈ యొక్క మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇసుక విషయంలో దర్శి నియోజకవర్గానికి వస్తే దర్శి నియోజకవర్గంలో యథేచ్ఛగా వ్యాపారం జరుగుతూ ఉంది. ఇసుక తవ్వాల్సిన దానికంటే ఎక్కువగా తవ్వి అధిక రేట్లకు విక్రయించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజున సామాన్యునికి ఇసుక అందే పరిస్థితి ఏమాత్రం కనిపించట్లేదు. ఆ రోజున ఎన్నికలకు ముందు చంద్రబాబు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తానని, ప్రతి పేదవానికి ఇసుక అందేలా చేస్తానని వాగ్దానం చేసి ఎన్నికల్లో హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి ప్రజల ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావడం జరిగింది. ఈ రోజున అదే ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇసుక అక్రమ పద్ధతిని, అక్రమంగా అమ్ముకునే విధానాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ప్రతి సామాన్యునికి అందేలా, ప్రతి పేదవానికి అందేలా చర్యలు తీసుకున్నామని. వెదలపల్లి నుంచి 10 కిలోమీటర్లు సముద్ర తీరంకి వెళ్తే 15 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు గాడి తీసినటువంటి ప్రొక్లైన్లు పెట్టి తీసేసి బయటకు తరలిస్తూ ఉన్నారు. నిజంగా ఎవరిదా ఇది అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇసుక పేద ప్రజలకు ఫ్రీగా ఇస్తాము, ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. కానీ ఇవన్నీ కూడాను కొంతమందికి ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చేట దౌర్జన్యంగా తీసుకెళ్లే సంగతి చూస్తున్నాం. ఎక్కడ దాకా చూడండి, నిన్నటి దాకా మొన్నటి దాకా ఇదంతా పొలాలకు ఉండేటువంటిది, ఎక్కడ గుంట పెడితే అక్కడ మట్టి తోలేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ చీరాల పరిధిలో ఇసుక నైట్ అయితే 8-9 దాటిందంటే లారీలు తరలిపోతానే ఉంటది. ట్రాక్టర్లు ఎక్కడికెక్కడ ఎక్స్పోర్ట్, ఇక్కడ నుంచి ట్రాక్టర్లో తీసుకొచ్చి లారీల్లో ఎక్కడికెక్కడ ఎక్స్పోర్ట్ అవుతా ఉంటది హైదరాబాద్, పెద్ద పెద్ద నగరాలకి. కేవలం ఉచితం ఇసుక అని ప్రకటించారు. కేవలం మీరు వెహికల్ తెచ్చుకొని ఆ రవాణా ఖర్చులు ఇవ్వాలి, ఆ ఎత్తుడు కూలి ఇవ్వాలి అన్నారు. 6,000 పైన ఒక ట్రక్ ఇసుక 6,000 పైన ఉంది. మరి ఏం చేస్తున్నారు పాలకులు? ఏం చేస్తున్నారు? ప్రభుత్వ అధికారులకి ఒక నిర్దిష్టమైన సూచనలు ఇచ్చిన తర్వాత మరి ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ చుట్టుపక్కల పరిధిలో ఎక్కడా కూడా ఈ అక్రమ తవ్వకాలు అసలు తగ్గట్లేదు. ఎవరైతే అక్రమంగా ఇసుక తవ్వుకుంటున్నారో ఈ అక్రమార్కులకి ఈ ప్రజాప్రతినిధులు, ఎవరైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ కింద ఉన్న సెకండ్ క్యాడర్ లీడర్లు, వీళ్ళే అక్రమార్కులుగా తయారైపోయి ఈ చీరాల పరిధిలో అయితే స్పెసిఫిక్ గా చెబుతున్నాం, ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. అధికారులు, మైనింగ్ అధికారుల కాడ నుంచి ఎంఆర్ఓ, పోలీసులు, వీళ్ళందరూ చూడాలి. ఇప్పుడు ఒక ట్రక్కు ఇంటికి వచ్చేసరికి పేదవాడికి మినిమం 6,000 రూపాయలు ట్రక్కు ఇసుక పడుతుంది. గత ప్రభుత్వంలో ఇసుక రేటుకి కానీ ఇప్పుడు ఇసుక రేటుకి కానీ ఎటువంటి వ్యత్యాసం లేదు, ఇంకా పెరిగింది కూడా. అలాగే చీరాల నియోజకవర్గంలో వచ్చేసరికి ఇసుక యథేచ్ఛగా అక్రమంగా తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఆ ఇసుకను అందనీయకుండా వేరే ప్రాంతాలకు తరలించి అధిక మొత్తంలో అమ్ముకోవటం జరుగుతుంది. ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఈ విషయం మీద అధికారులు దృష్టి పెట్టి ఇసుక విధానం అక్రమంగా జరగకుండా సక్రమంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నీటిగా జరిగేలాగా చర్యలు తీసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చీరాల అంటేనే ఇసుక. చీరాల పేరు మనం ఎత్తంగానే సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఒక ఇసుక తెన్నులు ఉన్నటువంటి ఇసుక తీర ప్రాంతం. ఇక్కడ ఈ ప్రాంతం ఉచిత ఇసుక ముసుగులో దంద. వేటపాలెం దగ్గర రైల్వే ట్రాక్ ఆనుకొని పెద్ద పెద్ద గుంటలు. భవిష్యత్తు రాబోయే తరాలకి ఏమవుతుంది అనేది ప్రమాదంగా కనపడుతుంది. ఆ దృశ్యం చూస్తేనే మా భూమిని, మా సంపదల్ని, మా భవిష్యత్తు తరాలకి అందాల్సినటువంటి ఈ సంపదని కాపాడాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం మా మీద ఉంది. మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక అనేటువంటిది కూడా దారుణంగా స్థానికంగా ఉండేటువంటి అనేక మంది పెద్దలు కానీ వాళ్ళ యొక్క పలుకుబడిని, రాజకీయ అవకాశాలను అన్నింటినీ ఉపయోగించుకొని వాళ్ళు ఆ విధంగా చేయడం అనేటువంటిది మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. భావితరాలకు అందాల్సినటువంటి ఈ ప్రకృతి వనరుల్ని వ్యక్తులు తమ స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం, ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి కావడం కోసం చేసేటువంటి దుర్మార్గాల్ని ఖండించాలా ప్రతి ఒక్కరు కూడా. అయితే రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీగా ఇస్తామన్నారు, అందరం సంతోషించాం. కానీ ఆచరణలో మాత్రము
ఆ విధంగా జరగటం లేదు. కొంతమంది సిండికేట్గా ఏర్పడి ఇసుక లారీలు వచ్చే లారీలను వాళ్ళే పడేసుకొని ఇక్కడ విక్రయిస్తున్నట్టు మాకు సమాచారం ఉన్నది. కాబట్టి ఇసుకను అన్యాయంగా ఈ విధంగా ధరలు పెంచి కొంతమంది వ్యక్తులు లాభపడటము సముచితం కాదని మేము భావిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇలాంటి ఇసుక దండాను అరికట్టి కార్మిక వర్గానికి ఉపయోగపడే విధంగా ఇసుకను ఫ్రీగా ఇవ్వవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డైరెక్ట్గా లారీ వచ్చేది ఇంతకుముందు 800 కాడికి ఇసుక నెల్లూరు కానీ అమరావతిది కానీ వస్తుంది. ఒక 100 అటు నలుగురు పార్టీలు కానీ వస్తేనేమో 900 అమ్మేవాడు, పార్టీలు రాకపోతే 800 వేసిపోయేవాడు. మేము కూడా బయట వాళ్ళు అమ్మేటప్పుడు టాటర్ బాడిగా కూలీలు అవన్నీ చూసుకొని ఒక 100 రూపాయలు అటు మేము ఇచ్చేవాళ్ళము. ఇప్పుడైతే 400 వాళ్ళకి లాభం పొందుతున్నారు టీడీపీ తరపున వాళ్ళు నాయకులు. 400 నుంచి మళ్ళీ మేము వాళ్ళకి లాభం ఇచ్చి మేము లాభం పొందాలంటే సుమారుగా 1600 పడుతుంది. 1600 ఇసుక అమ్మాలంటే కొంప ఏం కట్టుకోవాలా, వాడు ఏం బాగుపడాలా? పరిస్థితి అంత దారుణంగా ఉండదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చినాక. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ తోటి కొంతమంది 1980, 50 ఆ మధ్యలో అమ్ముతున్నారు. ఆ విధంగా ఎక్కడి నుంచైనా బయట ఎవరైనా తెచ్చుకుంటే కూడా ఈ ఎమ్మెల్యే ఇది కావట్ల ముద్ద వెంకటరెడ్డి చెప్పి ఒక ఆయన వెంకటరెడ్డి అతను ఆ యొక్క లారీ వాళ్ళను కొడుతున్నాడు, వాళ్ళు బెదిరిస్తున్నాడు. ఆ విధంగా మైనింగ్ డిపార్ట్మెంటు నిమ్మక నీరెత్తింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవట్లేదు. తద్వారా ఈ ప్రాంతం అంతా కూడా బైకుల మీద పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఇసుక కొనాలంటే కూడా భయపడుతున్నారు. తక్కువ రేటు వచ్చింది కదా ఇల్లు కట్టుకుందామని చెప్పి ఆశపడుతున్న పేదవాళ్ళకు కూడా ఇసుక దొరకట్లేదు. గ్రామీణ పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పింది. ప్రధానంగా పక్కా గృహాలు నిర్మించుకునేటువంటి వాళ్ళు గ్రామాల్లో ఉచితంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకెళ్ళటానికి అనుమతిస్తూ ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగేది. కానీ వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే కింది స్థాయి ఆ రకమైన పరిస్థితి లేదు. ఇటు దోమలేరు కానీ అటు పాలేరులో కానీ అదేవిధంగా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులలో ఉన్నటువంటి ఇసుకను కొంతమంది కాంట్రాక్టర్లు ట్రాక్టర్లు పెట్టి ప్రొక్లైన్ పెట్టి ఏకంగా తోడేసుకొని అమ్ముకుంటున్నారు. అందుకని ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఏదైతే ఉచిత ఇసుక హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. వివిధ ప్రాంతాలలో అక్రమంగా క్వారీలు పెట్టి ఇసుకతో వ్యాపారం చేసే వాళ్ళ మీద మైనింగ్ యాక్ట్ కింద చట్టబద్ధంగా కేసులు కట్టి ఆ రకంగా వాళ్ళని శిక్షించాలి. పేదోడికి అండదండగా నిలబడాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మరోవైపు ఇసుక మాఫియాపై కొందరు అధికారులు స్పందిస్తున్నారు. తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. అక్రమ రవాణా అనేది లేదు. దీన్ని నివారించడం కోసం మా యొక్క పోలీసులు స్పెషల్ పార్టీలు గాను బీట్లు గాను ఏర్పాటు చేసేసి నిరంతరం గస్తీ కాస్తూ ఉన్నాము. ఎటువంటి కేసులైనా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ప్రజలు కనుక మాకు ఇస్తే వారి యొక్క ఇన్ఫర్మేషన్ని గోప్యంగా ఉంచడమే కాకుండా అక్రమ ఇసుక తరలించే వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం.